మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సప్తమి మంచి రోజు. ఆదివారము సప్తమి తిథి కలిసి వస్తే దానిని భాను సప్తమి అంటారు. ఇలా కలిసి వచ్చిన రోజంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. అందులోనూ ఈ భాను సప్తమి అనేది సూర్యమాసమైన ధనుర్మాసంలో వస్తే దానికి మరింత పవిత్రత చేకూరుతుంది. అయితే పరమ పవిత్రమైన ఈ ఆదివారం రోజున చెంబుడు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు, ఒక్కరోజులో పేదరికం పోతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, మీ సమస్యలన్నీ కూడా పోతాయి, మీకు దరిద్రాల నుండి విముక్తి కలుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. చెంబులో నీళ్లు పోసి ఆ నీటితో ఎటువంటి పరిహారాలు చేసినా తప్పకుండా ఫలితాలు వస్తాయి. అందులోనూ ఈ ఆదివారం రోజు నీటితో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారం అనేది చాలా మంచి రోజు. అందులోనూ ఈ ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది కనుక ఈరోజు తప్పనిసరిగా సూర్యుడిని పూజించాలి. సూర్యుడిని పూజించటం అంటే పూజలు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఉదయాన్నే లేచి ఒక రాగి చెంబును తీసుకుని ఆ చెంబులో మంచినీళ్లు పోసి చిటికెడు కుంకుమను వేసి 12 ఎండుమిరపకాయ గింజలను వేసి తర్వాత ఆ నీటిని తూర్పు వైపు తిరిగి ఆర్జమివ్వాలి. ఇలా ఈ ఆదివారం రోజు చేస్తే చాలా మంచిది. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ ఈ ఒక్కరోజు ఒక నియమం పాటించాలి. అదేమిటి అంటే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. ఆదివారం సప్తమి తిథి కలిసి వచ్చిన రోజు పొరపాటున అయినా సరే నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని, రోగాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. ఇంట్లో ఆడవారు కూడా నాన్ వెజ్ వండకండి. కోరి దరిద్రాన్ని తెచ్చుకోకండి. ప్రత్యేకంగా ఈ ఆదివారం రోజున చెంబుడు నీటితో ఇలా చేస్తే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం పోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఎప్పుడు చూసినా పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా చేతిలో ధనం ఉండదు. కొంత ధనం సంపాదించినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి అస్సలు సంపాదించే మార్గాలు తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కనీస అవసరాలకు కూడా చేతిలో ధనం ఉండదు. తినడానికి కూడా తిండి లేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారైనా సరే ఈ ఆదివారం రోజు చెంబుడు నీటితో ఈ పరిహారం చేసుకుంటే కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంటే ఏ పని చేయకుండా ఇంట్లో హాయిగా పడుకుంటే కోటీశ్వర్లు అయిపోరు. ప్రయత్నాలు మీరు చేస్తూనే ఈ పరిహారాన్ని కూడా చేసుకుంటే మీకు దైవబలం తోడయ్యి మీ పేదరికం పోతుంది, ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు చెంబుడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు రామదేవుడి వ్రత కథను విందాం. అనగనగా పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగం భట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగం భట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టినది. ఆ విషయం భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి నాగం భట్టు కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమయ్యారు. వారు నాగం భట్టుతో, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అప్పుడు నాగం భట్టు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకున్నట్టుకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, కానీ నీకు ధనము ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. దానికి నాగం భట్టు, సరే రాములారా, మీరు ఏ దేవుని కథ వివరిస్తారో వివరించండి అని వేడుకొనెను. అప్పుడు సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ఇలా చెప్పటం ప్రారంభించారు. పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. దశరథ మహారాజు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు
కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచూ ఉన్నారు. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపిమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబలాలనే విద్యలను నేర్పెను. రాముడు తటాకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 ఏళ్ల అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురముకు వెళ్ళి లంకాదహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభూషణుడికి పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచూ ఉండెను. ఇది రామదేవుని కథ అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగంభట్టుకు చెప్పి 5 లక్ష్మీవారములు పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. అలాగే నిత్యం ఈ రామదేవుని కథ చెప్పుకునేవారు అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదురు అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగంభట్టుకు చెప్పి మాయమైపోయారు. ఇక నాగంభట్టు తిరిగి ఇంటికి వెళ్ళి రామదేవుని వ్రతం చేశాడు. రామదేవుని కథ ప్రతినిత్యము కొడుకుకు, కూతురికి చెప్పేవాడు. అలా కొంతకాలం అయ్యేసరికి వారికి సిరి సంపదలు కలిగాయి. ఇక నాగంభట్టు ఇప్పుడు కాశీకి వెళదామనుకుని కొంచెం ధనం మూటకట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుణ్ణి, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి తల్లిని పిలిచి, అమ్మ, రామదేవుని కథ చెప్తాను విందువు గాని రామ్మ అని పిలిచెను. అప్పుడు ఆమె, నాయన, వంటవేళ అయ్యింది, ప్రొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కుమారుడు తల్లిని పిలిచి కథ చెప్తాను విందువు గాని రామ్మ అని అనెను. దానికి తల్లి, ఇప్పుడేమి కథ నాయన, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. అలా ఆమె రామదేవుని కథను నిర్లక్ష్యం చేయటం వలన రామదేవునికి కోపం వచ్చింది. దానితో ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగే వెళ్ళిపోయాయి. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయెను. అంతకు ముందు నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవచున్నది. అప్పుడు కూతురు అయినటువంటి నారాయణమ్మ ఇదంతా చూసి, అమ్మ, ఆ చెంబైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా తల్లి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవి. వారి గుటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవచ్చు ఉండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకుని లాగినది. దానితో సగము అంచు విరిగి సగము అంచు పొరుగువారికి వెడలిపోయినది. మరునాటి ఉదయమున తల్లి వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నది. అప్పుడు వారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది. పట్టుకుని వస్తానని 2 దగ్గర పెట్టి చూడగా 2 అతుక్కుపోయెను. అప్పుడు ఆ పొరుగింటి వారు ఈ కంచము మాది అని తీసుకున్నారు. ఇక ఆ తల్లి చేసేదేమీ లేక సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడుగగా కంచం మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, ఇప్పుడైనా రామదేవుని కథను చెప్తాను వింటావా అమ్మా అని అడిగెను. అప్పుడు తల్లి, నేను కథ వినను, కార్యము వినను.
ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రము వినను. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని తీసుకుని ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరిగి ప్రయాణము ధనము మూటగట్టుకుని వస్తున్నాడు. నాగంభట్టు ఊరి చివరకు వచ్చి అక్కడ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను. అయ్యో, ధనమంతా పోయిందే అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మ, నారాయణ భట్టు కనిపించారు. నాగంభట్టు వారిని చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగెను. దానికి వారు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగిందంతా కూడా తండ్రికి చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారము చెల్లిని వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని కొడుకు అడుగుతాడు. నాగంభట్టు, సరే అలాగే, చెల్లికి పెళ్లి చేయమని చెప్పి విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తూ ఉండెను. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పెను. సరే అని నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. నాకు పెండ్లి వద్దు, పేరంటము వద్దు, ఇది వరకే 2 భార్యలు ఉన్నారు అనెను. మరలా వెళ్ళుచూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా నారాయణ భట్టు ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అనెను. అప్పుడు ఆ యువకుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని అనెను. మీ గురువుగారు ఎక్కడున్నారని నారాయణ భట్టు అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. గురువు, బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి, అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చుని కథ చెప్పుకున్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి వారిద్దరికీ ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తున్నాను, పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనుకుచూ ఉన్నాము, కథ అవ్వగానే పుచ్చుకుంటాం, నీకిష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయెను. అలా నారాయణ భట్టు నారాయణమ్మ భర్త ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ధారపోయండని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి 16 మంది బోయిలను పల్లెకిని తోటలోనికి పంపిరి. వారు తోట దగ్గరకు వచ్చి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధారపోస్తారంట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావలసింది అనిరి. దానికి నారాయణ భర్త, మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాము,
మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయేరి. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనుచూ ఉండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేనిన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను. నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణము వెడలెను. నారాయణమ్మ ఆమె భర్త మానకుండా కథ చెప్పుకొంచూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్ల ఎండబోసుకొని కాపలా కూర్చున్నాడు. నారాయణ భట్టు ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగెను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అంధుడను. మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమన్నగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని. నా అవస్థ ఇలా ఉన్నది బాబు అనెను. అంటదా నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినిదవా అని అడిగెను. గొల్లవాడు అలాగే వింటాను చెప్పమన్నాడు. రామదేవుని కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించెను. ఓహో, కథలోనే ఇంత మహత్యము ఉన్నది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యము ఉంటుందో అని ఆ దేవుడి గురించి చెప్పమనెను. అప్పుడు నారాయణ భట్టు, అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీవారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి నివేదించి ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలు తినవలెను అని గొల్లవాడికి చెప్పి వెడలిపోయాను. అలా నారాయణ భట్టు తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. నారాయణ భట్టు ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తూ ఉన్నారు అని అడిగెను. దానికి ఆ రాజు, నారాయణ, నా భార్యా బిడ్డలు పరారైనారు. నా రాజ్యము పరాయి రాజులు తీసుకునిరి. నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పెను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను, వింటారా అని అనెను. రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనెను. ఇక నారాయణ భట్టు రామదేవుని కథ అంతా కూడా రాజుకు చెప్పి వ్రత విధానమంతా కూడా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగారు. అప్పుడు నారాయణ భట్టు, నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తూ ఉన్నావు తల్లి అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళి అయింది. నా భర్త దేశాంతరం వెడిలినాడు. నా తల్లిదండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెప్తాను, వింటావా అమ్మా అనెను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది ఆ స్త్రీ. దాంతో నారాయణ భట్టు ఆ స్త్రీకి రామదేవుని కథంతా కూడా చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పేసరికి దేశాంతరము వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లిదండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా కూడా చెప్పి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. అప్పుడు ఆ ఇల్లాలు, మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోండి అని అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా సరే చూపించి తల్లి అని అడిగాను. దానికి ఆ ఇల్లాలు, తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి
తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద రామదేవుని పటము పెట్టి కథ చదువుకొనుచూ ఉన్నాడు. అంతలో ఆ ఇల్లాలు యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడు. ఆమె తాంబూలం పుచ్చుకొని లోపలికి వెడలిపోయెను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. ఇది చూసిన ఇల్లాలు ఆశ్చర్యపోయింది. ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తమదేనని తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుంది. ఇంతలో ఆమె భర్త పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె భర్తను చూసి ఈ ఇల్లు మనదే, ఇలా రండి అంది. కానీ ఆమె భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని అంటాడు. అప్పుడు ఆమె ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయ్యినదో చెప్తాను వినండి. ఎక్కడ్నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పి తిని. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యంలా కోనేరున్నదని చెప్పి తిని. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి యందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచూ ఉండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిన్నాను. అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను. అప్పుడు ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరెను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మిమ్ము పూజించుకుంటాము అనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా భార్య ఇల్లు ఇవ్వనన్నది కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దేవుడో చెప్పండి, మేము మిమ్ము పూజించుకుంటామనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావటం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా కూడా చెప్పెను. రామదేవుని వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములను పొంది అష్ట సంపదలతో తులతూగుతూ ఉన్నారు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తెప్పలనక ఆకలనక దప్పికనక చెట్లనక పుట్లనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాల పట్టుకుని వెతుకుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మనెను. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చెయ్యను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను, ఒక కోనేరు చూపించండి చాలు, స్నానం చేస్తానన్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయెను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేద్దురు గాని రమ్మన్నారు. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే రామదేవుణ్ణి అని చెప్పాను. దానికి నారాయణ భట్టు, అయితే కావచ్చును మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో
నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం, త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు శంకరుణ్ణి స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలనని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వృక్షస్థలంబున వన మూలికతో, మురుగు తీగ వంటి లక్ష్మీదేవితో, శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా నారాయణ భట్టు స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలనెను. అప్పుడు హనుమ, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు నారాయణ భట్టుతో, ఇప్పుడైనా సరే భోజనం చేస్తావా అని అడిగెను. దానికి నారాయణ భట్టు, అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయమిస్తేనే భోజనం చేస్తానన్నాడు. అప్పుడా సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి, వెండి కంచాలు, పైడి పీటలు వేసి వారి బంధు కోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం పెట్టెను. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రామునితో, నాతో వస్తానని అభయహస్తమిచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు వెనుక రామదేవుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెడిలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూశాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయావు? నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగెను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యము తెలుసుకొనుటకు నేనెంత వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను. మరికొంత దూరము వచ్చేసరికి స్త్రీ ఇల్లు కనిపించను. అచట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకొంచూ ఉన్నారు. వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరము వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకుంటూ ఉన్నారు ఆ గొల్లలు. రామదేవుడు వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించేనారంట. ఇంకా కొంత దూరము వచ్చేసరికి చెల్లెలి ఇల్లొచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూగుటు ఉయ్యాలలో ఊగుచూ ఉన్నారు. రామదేవుడు వారిని మెచ్చి ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి, దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్నిలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుణ్ణి తీసుకువచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలెను. మనందరము పూజ చేసుకుందాము అని చెప్పెను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తాననెను. నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ కూడా బయలుదేరి వారి గ్రామము పొలిమేరకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండై, నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచూ ఉన్నారని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుణ్ణి, కుమార్తెను కౌగిలించుకుపోయినారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వస్తూ ఉన్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి
చక్కగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వచ్చేదనని చెప్పాను. దాంతో నాగంభట్టు సంతోషమున ఇంటికి వచ్చి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలలా వెతకగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడి పాదము పెట్టవలెనని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడి పాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఇలా అనెను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనమును కొని దయుంచి తమరు కూర్చుండవలసినదిగా వినయంగా ప్రార్థించను. ఆ మాట విని రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైఢూర్యాలు కెంపులు మాణిక్యములతో చేసిన బంగారపు సింహాసనంగా మారింది. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారు. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనెను. నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసెను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత భాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారు భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. ఆ విషయంలోనికి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ ఆదివారం రోజు ఒక రాగి చెంబును తీసుకుని దానిని చక్కగా తడతలా మెరిసేలాగా తోమండి. తర్వాత ఆ చెంబును శుభ్రంగా తుడిచి దానిలో మంచినీళ్లను పోయాలి. అంటే నిండుగా కాకుండా కొంచెం వెల్తి ఉండేలాగా రాగి చెంబులో నీటిని పోయండి. తర్వాత ఆ నీటిలో కొన్ని ఆవాలు వేయండి. అంటే 3 చిటికెళ్ళ ఆవాలను 3 సార్లు నీటిలో వేయండి. మీ వంటగదిలో ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆవాలకు చెడును, దరిద్రాన్ని, పేదరికాన్ని తొలగించే శక్తులు ఉంటాయి. ధన సమస్యల నుండి విముక్తి కలిగించే శక్తి ఆవాలకు ఉంది కనుక 3 చిటికెళ్ళ ఆవాలను వేయండి. ఇలా ఆవాలు వేసిన తర్వాత 2 స్పూన్ల గల్లులుప్పును కూడా తీసుకోండి. గల్లులుప్పుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఉప్పు ధన సమస్యలను తొలగిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. ఉప్పు అప్పులన్నీ తీరుస్తుంది కనుక ఈ 2 స్పూన్ల ఉప్పును కూడా ఆ చెంబుడు నీటిలో వేయండి. ఇక చివరిలో 5 మంచి తులసి ఆకులను కోసుకువచ్చి ఈ చెంబులో వేయండి. అంటే పూజలు చేయని తులసి చెట్టు నుండి 5 తులసి ఆకులు కోసుకొచ్చి ఈ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబు నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళిపోండి. చెంబును మీ 2 చేతులతో ఒక్కసారి పట్టుకొని 3 సార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలా తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రం పోవాలి, పేదరికం పోవాలి, ధనం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా ఇంటి చుట్టూ కూడా తిరిగేసిన తర్వాత ఈ చెంబును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమవైపున పెట్టండి. కేవలం ఎడమవైపున మాత్రమే పెట్టాలి. అంతేకాదు ఈ పరిహారాన్ని బయట వారెవ్వరికీ కూడా కనిపించకుండా చేయండి. ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో, ఈ 2 సమయాల్లో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన పేదరికం పూర్తిగా పోతుంది. ధనానికి లోటు రాదు. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. ఇక గుమ్మం పక్కన పెట్టిన చెంబును 48 గంటల తర్వాత తీసేసి దానిలోని నీటిని, ఆకులను, ఆవాలను ఏదైనా ఒక
పిచ్చి మొక్క మొదట్లో పోసేయాలి. పొరపాటున కూడా ఈ నీటిని మళ్ళీ ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు. నీటితో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనానికి ధనం వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ధన సమస్యలు ఉండవు, ధనానికి లోటనేదే ఉండదు. కనుక మీరు కూడా ఆదివారం రోజు చెంబుడు నీటితో ఈ పరిహారాన్ని చేసి పేదరికాన్ని బదిలించుకోండి. ఆదివారం రోజు మాంసం తింటే సోమవారం ఖచ్చితంగా ఇలా చేయాలి, లేదంటే పాపం చుట్టుకుంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. మన సనాతన ధర్మాలలో, పురాతన ఇతిహాసాలలో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ కూడా సూర్యోపాసకులు. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు, సూర్యుని ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం ఆధారంగానే వస్తాయి. రవి అధిపతిగా ఉన్న రోజు ఆదివారం. అలాంటి పవిత్రమైన ఆదివారం రోజు చాలామంది మాంసం తింటూ ఉన్నారు. కానీ మాంసం తినటం అనేది మన సాంప్రదాయం కాదు. జీవహింస మహాపాపం. ఒక జీవిని చంపి తినటం మహాపాపంగా హిందూ పురాణాల్లో చెప్పారు. కానీ ఈ రోజుల్లో కోళ్లను, మేకళ్లను, గోరేలను, గేదెలను, ఆవులను, కుక్కలను, కప్పలను కనిపించిన ప్రతి జీవిని చంపి తినేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మన పూర్వీకులను చూసుకుంటే మాంసాహారం తినేవారు కాదు. కొంతమంది ప్రత్యేక వ్యక్తులే మాంసం తినేవారు. వారి కోసమే రాజులు జంతువులను వేటాడేవారు. ఆ ప్రత్యేక వ్యక్తులు ఎవరంటే యుద్ధరంగంలో ఉండే సైనికులు, ఇతరులు. ఎందుకంటే వారికి శారీరక వ్యాయామం ఉండాలి, బలంగా ఉండాలి గనుక వారికి మాత్రమే ప్రత్యేకంగా ఆహారం పెట్టేవారు. వేరే వారు ఎవ్వరూ కూడా మాంసం జోలికి కూడా వెళ్ళేవారు కూడా కాదు. ఇప్పుడంటే ఆధునిక పద్ధతుల వలన అందరూ కూడా మాంసం తింటూ ఉన్నారు. కానీ పాత రోజుల్లో ఎవరికీ మాంసం తినే అలవాటు కూడా ఉండేది కాదు. నిజానికి తగినంత శారీరక వ్యాయామం లేని వారు మాంస భోజనం తింటే అనేక రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంది. భయంకరమైన వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుంది. అందువలన సర్వసాధారణ వ్యక్తులు మాంసం తినటం నిషేధం. ఇది పెద్దల నుండి వస్తున్న నియమం. కానీ ఈ రోజుల్లో ఈ నియమం ఎవరూ పాటించటం లేదు. ఏమీ చేయలేని వారు కూడా మాంసం తింటూ ఉంటారు. మాంసం తినటం ఒక విధంగా పాపమే. జీవహింస మంచిది కాదు. అలాంటి మాంసం ఆదివారం తినటం మరీ పెద్ద తప్పు. అసలు ఏ రోజు కూడా మాంసం తినకుండా ఉండటం చాలా మంచిది. ఇలా మాంసం తినేవారు ఆ పాపం తగ్గటం కోసం ఒక పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏమిటంటే బయట తిరిగే పక్షులకు, జంతువులకు ఏదో ఒక ఆహారం పెట్టాలి. ప్రకృతిలో మనతో పాటు జీవనం సాగించే జీవులన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మేలు చేస్తూనే ఉంటాయి. అంటే ఎద్దులతో పొలాలు దున్నించుకుంటూ ఉంటాం. పక్షులు పొలాల్లో పురుగుల్ని తినేస్తూ ఉంటాయి. పందులు అశుద్ధమంతా కూడా శుభ్రం చేస్తాయి. ఇలా ప్రతి జీవి మానవుడికి ఏదో ఒక మేలు చేస్తుంది. కానీ మానవుడు మాత్రం మళ్ళీ ఆ జీవులను చెంపు తింటూ ఉన్నాడు. ఇది చాలా తప్పు. కానీ కాలానికి అనుగుణంగా అందరూ మారిపోతూ ఉన్నారు. అందరూ మాంసాహారం తింటూ ఉన్నారు. వీలైనంత వరకు కూడా మాంసాహారం తినవద్దు. తినకపోయినా మూగ జీవాలకు ఆహారం పెట్టండి. చేసిన పాపాలు పక్షాలన అవుతాయి. కనుక అందరూ కూడా మూగజీవులకు ఆహారం అందించి పుణ్యాన్ని పొందండి, పాపాలను తొలగించుకోండి.